హాయ్ అండి, నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు, లేదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం క్విక్గా చేసుకునే రెసిపీస్లో ఈ సేమియా కేసర్ కూడా ఒకటండి. సో సేమియా కేసర్ని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేస్తున్నా అండి. వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకుని కిస్మిస్ కూడా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకుని సేమియా వేయించుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. 1 కప్ సేమియాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వాటర్ వేస్తున్నా అండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ మరిగేంత వరకు ఉడికించుకోవాలి. యాక్చువల్లీ కొంతమంది ఇక్కడ సేమియా తీసేసి పక్కన పెట్టి తర్వాత వాటర్ వేసి వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత సేమియా మిక్స్ చేస్తారు. నేను అలా కాకుండా ఇలా డైరెక్ట్గానే వాటర్ వేసి బాయిల్ చేస్తున్నా అండి. కాకపోతే ఏంటంటే ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. సో వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాం కదా, సో ఫ్లేమ్ హైలో పెట్టుకుని మనం ఉడకపెట్టేసుకుంటే సేమియా మరీ మెత్తగా అయిపోకుండా అలా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం మెత్తపడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ సేమియాకి 3/4 కప్ పంచదార వేస్తున్నా అండి. మీకు స్వీట్ ఎక్కువ తింటా అంటే 1 కప్ వరకు వేసుకోవచ్చు. వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని పంచదార కరిగి సేమియా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉడికిస్తే సేమియా అనేది ఒకదానికొకటి మరీ స్టిక్కీగా లా కాకుండా కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట. అలాగే ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నా అండి. ఫ్లేవర్ కోసం యాలకులు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మరొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల సేమియా కేసరి చాలా కమ్మగా ఉంటుందండి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఉడికేటప్పుడు మంచి నెయ్యి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఇలా సేమియా ప్యాన్ని వదిలేయడం స్టార్ట్ అయినప్పుడు లాస్ట్లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. నెయ్యి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, లేదు అంటే ఇష్టపడిన వాళ్ళు నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పును కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియా కొద్దిగా లూజ్గా ఉంది కదండి, చల్లారేటప్పటికి అది టైట్ అయిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన దింపేసుకోవచ్చు. మరీ గట్టిగా అయిపోయినా బాగోదు. సో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా కేసరి క్విక్గా చేసేసుకున్నాం కదా. హార్డ్లీ ఒక 15 to 20 మినిట్సే టైం పడుతుంది. మీరు వాటర్ ప్లేస్లో పాలు కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ వాటర్ వేసి చేశాను కదా, దాని ప్లేస్లో పాలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. కాకపోతే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. ఇది లైక్ 2-3 డేస్ వరకు ఉంటుంది. పాలు వేసింది ఏంటంటే కొద్దిగా త్వరగా పాడవుతుందండి, అందుకని నేను వాటర్ వేసి చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేదు అంటే అమ్మవారికి ప్రసాదంలో పెట్టాలన్నా చేసుకోవచ్చు, లేదు పిల్లలు ఏమన్నా చేసి పెట్టమన్నప్పుడు చాలా త్వరగా చేసి పెట్టొచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.